అంతర్యుద్ధాలు, భూకంపాలు లేదా మరో సమస్య వల్ల చాలా మంది ప్రజలు శరణార్థులుగా మారి వేరే దేశాలకు వలస వెళ్లడం, సెటిల్ అవ్వడం మామూలే. కానీ ఆ దేశం మునిగిపోతూ ఉండడంతో పక్క దేశానికి వలస వెళ్లిపోతున్నారు. పసిఫిక్ మహాసముద్రంలోని ఆ దీవి పరిస్థితి ఏంటో చూద్దాం. తువాలు ప్రపంచంలోనే అత్యల్ప జనాభా కలిగిన దేశాలలో ఒకటి. ఇక్కడి జనాభా 10,500. మన దేశంలో మేజర్ పంచాయతీతో సమానం. 1978లో బ్రిటిష్ పాలకుల నుంచి స్వాతంత్ర్యం పొందింది. సహజమైన సౌందర్యానికి నెలం. దేశ విస్తీర్ణం జస్ట్ 26 చదరపు కిలోమీటర్లు. ఈ దేశంలో అతిపెద్ద దీవి పగడపు దీవి అయిన ఫునాఫుటి. ఇది దేశ రాజధాని కూడా. వాతావరణంలో మార్పులు ఈ దేశానికి ముప్పుగా పరిణమించాయి. ఇక్కడి ప్రజలు ఆస్ట్రేలియాకు వలసపోతున్నారు. మానవతా దృక్పథంతో ఆస్ట్రేలియా ల్యాండ్ మార్క్ వీసా పథకాన్ని రూపొందించింది. ఈ నెల 16న దరఖాస్తుల విండోను ప్రారంభించింది. ఇప్పటి వరకు 4,000 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. వీరి నుంచి జనవరి 2026 వరకు 280 మందిని ఎంపిక చేయనుంది. ఈ వీసాలను గెలుచుకున్న వారు ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసం పొందుతారు. విద్య, ప్రజారోగ్యంతో పాటు పనిచేసే హక్కు కూడా వారికి లభించనుంది. హవాయ్, ఆస్ట్రేలియాల నడుమ పసిఫిక్ మహాసాగరంలో 9 ద్వీపాలతో కూడిన ఈ చిట్టి దేశానికి ఇప్పుడు పెద్ద ముప్పే వచ్చి పడింది. మరికొన్ని దశాబ్దాల్లోనే అది పూర్తిగా కనుమరుగు కానుంది. నేలతో పాటు అక్కడి జన జీవితాలను వేడెక్కిన సముద్ర జలాలు ముంచెత్తనున్నాయి. తువాలు భూభాగం సముద్ర మట్టానికి గరిష్టంగా 15 అడుగుల ఎత్తులోనే ఉందిప్పుడు. అలల తాకిడికి నేల కోసుకుపోతోంది. తాగునీటి వనరులు ఉప్పునీటితో కలగలిసిపోతున్నాయి. వ్యవసాయం, జీవనోపాధులు దెబ్బతినిపోతున్నాయి. వెరసి ఇవన్నీ తువాలును నివాసానికి పనికి రాకుండా చేస్తున్నాయి. 2050 నాటికి తువాలు రాజధాని ఫునాఫుటిలో సగభాగం వరదలతో మునిగిపోనుంది. 2100 నాటికి ఆ దేశంలో 95% భూభాగం జలమయం కావచ్చు. 2023లో ఆస్ట్రేలియాతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 280 మంది తువాలు పౌరులకు ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసంతో పాటు విద్య, ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. మానవతా దృక్పథంతో వీసా నిషేధాన్ని ఎదుర్కొంటున్న 36 దేశాల జాబితా నుంచి తువాలును తొలగిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. నీటిలో మునిగిపోతున్న నావల కళ్లెదుటే మునిగిపోతోంది తువాలు. ప్రపంచవ్యాప్తంగా 2050 నాటికి సుమారు 22 కోట్ల మంది సముద్ర మట్టం పెరగడంతో నిరాశ్రయులు కానున్నారు. ప్రస్తుతం ఉన్న యుఎన్ రెఫ్యూజీ కన్వెన్షన్ 1951 ప్రకారం హింస లేదా రాజకీయ అణిచివేతను ఎదుర్కొంటున్న వారికి ఆశ్రయం ఇవ్వాలి. ఇప్పుడు వాతావరణ కారక నిరాశ్రయులకు ఆశ్రయం ఇవ్వాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. తువాలు దుస్థితిని హెచ్చరికగా భావించి భారత్ కూడా మేలుకోవాల్సిన అవసరం ఉంది. మన దేశానికి 11,098 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉంది. సముద్ర మట్టాలు పెరగటం వల్ల సుందర్బన్ అడవులు, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, చెన్నై, ముంబై, కోల్కతా, విశాఖపట్నం వంటి చోట్ల నేల కోతకు గురవుతోంది. సముద్ర జీవుల ఆవాసాలు, జీవ వైవిధ్యం దెబ్బతినిపోతున్నాయి. ఎంతో మంది మత్స్యకారులు, గ్రామీణులు స్థానికంగా ఉపాధి కోల్పోయి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వీటికి అడ్డుకట్ట వేయాలంటే శిలాజ ఇంధనాల వినియోగాన్ని గణనీయంగా తగ్గించి ఆ మేరకు పునరుత్పాదక ఇంధన వనరుల వాడకాన్ని ప్రోత్సహించాలి. చెరువులు, నదులు, సాగరాల్లో వ్యర్థాలు, రసాయనాల పారబోతును అడ్డుకోవడంతో పాటు తీర ప్రాంతాల పరిరక్షణకు పెద్దపీట వేయాలి.